భేతాళ కథలు. అగ్నిసిద్ధుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, భీతిగొలిపే విషసర్పాల బుసలతో, నక్కల ఊళలతో, గుడ్లగూపల అరుపులతో అతి భయానకంగా ఉన్న శ్మశానంలో ఈ అర్ధరాత్రి వేళ తిరుగుతున్నావంటే అందుకు అతి ముఖ్యమైన కారణమేదో ఉండి ఉండాలి. అయితే తీరా కార్యం సిద్ధించాక అగ్నిసిద్ధుడనే రాజులాగా మొత్తం ఫలితాన్ని అయోగ్యులు, హాని తలపెట్టిన వాళ్ల పాలు కాకుండా కాపాడుకోగలవో లేదో అన్న అనుమానం కలుగుతున్నది. ఏది ఏమైనా నీకు ముందు హెచ్చరికగా ఉండేందుకు ఆ అగ్నిసిద్ధుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. అగ్నిధర రాజ్య పాలకుడైన అగ్నిసిద్ధుడు గొప్ప వీరుడైనప్పటికీ ఏమాత్రం రాజ్యకాంక్ష లేనివాడు. అతడి పరిపాలనలో అగ్నిధర రాజ్యం అన్ని విధాలా అభివృద్ధి చెందింది. అయితే ఆ రాజ్యానికి పొరుగున ఉన్న విదేహ రాజ్యానికి తరతరాలుగా శత్రుత్వం ఉన్నది. ఆ కారణం వల్ల అగ్నిసిద్ధుడు రాజ్యం రాబడిలో ఎక్కువ భాగం సైన్యానికి కేటాయించవలసి వస్తున్నది. ఒకసారి అగ్నిసిద్ధుడు బాగా ఆలోచించి విదేహరాజైన సోమశేఖరుడికి తాత ముత్తాతల నాటి పాత పగలు మరచి స్నేహంగా మెలుగుదామని శాంతి రాయభారం పంపాడు. అయితే సోమశేఖరుడు మూర్ఖంగా అగ్నిసిద్ధుడితో స్నేహానికి సమ్మతించక, మా వంశానికి మీ తాత ముత్తాతలు చేసిన హానిని మరువలేను, మన శత్రుత్వం సమసిపోదు అని కబురు పంపాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు సోమశేఖరుడు వేటకు పోయి అక్కడ జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతడి కుమారుడైన సత్యదీపుడు రాజయ్యాడు. అతడు శాంత స్వభావుడు. గతంలో తన తండ్రితో స్నేహానికి అగ్నిసిద్ధుడు చేసిన ప్రయత్నం అతడికి తెలుసు. తమ రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం చల్లారి మైత్రి నెలకొనడం ఎలా అని ఆలోచించసాగాడు. ఆ సమయంలో అతడికి అగ్నిసిద్ధుడి కుమార్తె అయిన స్వయంప్రభను గురించి తెలియవచ్చింది. స్వయంప్రభ గొప్ప సౌందర్యవతే కాక విద్యాబుద్ధులు నేర్చిన యువతి. ఆమెను వివాహమాడి అగ్నిధర, విదేహ రాజ్యాల మధ్య శత్రుత్వం రూపుమాపాలని సత్యదీపుడు నిశ్చయించాడు. తన అభిప్రాయం తెలియబరుస్తూ సత్యదీపుడు రాయబారి ద్వారా అగ్నిసిద్ధుడికి లేఖ పంపాడు. ఇందుకు అగ్నిసిద్ధుడు చాలా సంతోషించాడు. పగ తీర్చుకోవాలనే తండ్రి బాటలో కాక ఇరుగుపొరుగు రాజ్యాల మధ్య శాంతిని కోరే సత్యదీపుడు అగ్నిసిద్ధుడికి చాలా యోగ్యుడుగా కనిపించాడు. అతడికి తన కుమార్తెనిచ్చి వివాహం జరపాలన్న నిర్ణయానికి వచ్చాడు. అయితే అగ్నిసిద్ధుడి కుమారుడైన సింహకేసరికి తండ్రి నిర్ణయం నచ్చలేదు. శత్రువుతో వియ్యమందడం అతడికి అవమానంగా తోచింది. కాని తన ఈ అభిప్రాయాన్ని తండ్రికి మాత్రం చెప్పలేదు. యువరాజుతో సఖ్యంగా ఉంటూ అతడికి సలహాలిచ్చే రాజపరివారంలోని ముఖ్యులు కొందరు ఈ సంగతి గ్రహించి సింహకేసరి మనసులో విషబీజాలు నాటారు. స్వయంప్రభను వివాహమాడతాననడంలో సత్యదీపుడికేదో దురాలోచన ఉన్నదని, దానికి సమ్మతించిన మహారాజుకు మతి చెలించిందని, ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే అగ్నిధర రాజ్య సింహాసనం సింహకేసరికి దక్కదని నూరిపోశారు. సింహకేసరి తండ్రిని తొలగించి సింహాసనం ఆక్రమించుకోవడానికి పథకం వేశాడు. దాని ప్రకారం ఒకనాటి అర్ధరాత్రి సమయంలో రాజు అగ్నిసిద్ధుడు ఖైదు చేయబడ్డాడు. ఒక శుభముహూర్తాన సింహకేసరి రాజయ్యాడు. చెరసాల పాలైన అగ్నిసిద్ధుడు జరిగిన దానికి ఖిన్నుడయ్యాడు. తనను ఖైదు చేయడం సింహకేసరికి పుట్టిన బుద్ధి కాదని, రాజోద్యోగులు కుట్రకు లొంగిపోయాడని గ్రహించాడు. సింహకేసరి రాజవుతూనే సత్యదీపుడికి ఒక దూత ద్వారా ఇలా వర్తమానం పంపాడు. నా చెల్లెలిని వివాహమాడి మమ్మల్ని వెన్నుపోటు పొడవాలని నువ్వు ప్రయత్నించావు. తాత ముత్తాతల నాటి శత్రుత్వాన్ని సాధించడానికి వివాహం అడ్డం పెట్టుకున్న నిన్ను శిక్షించకుండా వదలను. వెంటనే యుద్ధానికి సిద్ధంకా. ఈ జరిగిన దానికి సత్యదీపుడు ఎంతగానో విచారించాడు.
యుద్ధంలో సింహకేసరిని ఓడించి తిరిగి అగ్నిసిద్ధుణ్ణి రాజుగా చేయాలని అతడు నిశ్చయించుకున్నాడు. ఇంతలో అగ్నిధర రాజ్య ప్రజల్లో పెద్ద అలజడి బయలుదేరింది. మహారాజును బంధించి యువరాజు రాజైనందుకు తిరుగుబాటు ప్రారంభమైంది. దానికి రవిచంద్రుడనే యువకుడు నాయకత్వం వహించాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న ఉద్దేశంతో సింహకేసరి ముందుగా రాజ్యంలో చెలరేగిన తిరుగుబాటును అణచివేసి తర్వాత సత్యదీపుడితో యుద్ధానికి తలపడాలని భావించాడు. ఇందుకుగాను రవిచంద్రుణ్ణి బంధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయసాగాడు. ఈ తిరుగుబాటు గురించి విన్న సత్యదీపుడు యుద్ధానికి అదే అదునుగా భావించి సైన్యంతో బయలుదేరాడు. సింహకేసరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరి అయింది. అతన్ని రెచ్చగొట్టి సింహాసనం ఎక్కించిన రాజోద్యోగులు యుద్ధంలో సింహకేసరి ఊడితే సత్యదీపుడితో సంధి ఒడంబడిక చేసుకుని తమలో ఒకరు రాజు కావాలని కుట్ర సాగించారు. ఇది తెలుసుకున్న సింహకేసరికి తనెంత పొరపాటు చేశాడో అర్థమైంది. అతడు కుట్రదారులందర్నీ బంధించి కారాగారంలో వేయించాడు. విజయమో వీరస్వర్గమో తప్ప మరొక మార్గం లేదని తెలుసుకున్న సింహకేసరి సైన్యంలో బయలుదేరి సత్యదీపుడితో తలపడ్డాడు. రెండు సైన్యాల మధ్య భయంకరమైన పోరు జరిగింది. అయితే ఖైదు చేయబడిన తమ రాజు పట్ల అభిమానం కల చాలామంది సైనికులు తమకు తాముగా సత్యదీపుడికి లొంగిపోయారు. దానితో సింహకేసరి సత్యదీపుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. సత్యదీపుడు సింహకేసరిని బంధించి కారాగారం నుంచి రాజు అగ్నిసిద్ధుణ్ణి విడుదల చేయించాడు. అగ్నిసిద్ధుడు సత్యదీపుణ్ణి కౌగిలించుకుని, సత్యదీపా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నీ సహాయం మరవరానిది అన్నాడు. అందుకు సత్యదీపుడు, ఇందులో కృతజ్ఞత చెప్పడానికేముంది మహారాజా, తమరు లోగడ నిర్ణయించినట్టు నన్ను తమ అల్లుడిగా స్వీకరించండి అని కోరాడు. అగ్నిసిద్ధుడు తన మందిరానికి వెళ్ళి స్వయంప్రభకు కబురు పంపి ఆమె రాగానే సత్యదీపుడితో ఆమె వివాహం గురించి ప్రస్తావించాడు. స్వయంప్రభ కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత తండ్రితో, నాన్నా, నా మనసులోని మాట చెబుతున్నాను. మీరు ఖైదు చేయబడినప్పుడు ప్రజలలో మీ పట్ల రాజభక్తిని రేకెత్తించి తిరుగుబాటులో ప్రాణాలకు సైతం తెగించి నిలబడిన రవిచంద్రుణ్ణి వివాహమాడాలనుకుంటున్నాను. కాని ఏ సంగతి తెలిస్తే సత్యదీపుడు మీకు హాని చేయగలడని భయంగా ఉన్నది అన్నది. అగ్నిసిద్ధుడు 1-2 క్షణాలు ఆలోచించి, అమ్మా, నీకలాంటి భయం అక్కర్లేదు. నీ వివాహం నువ్వు కోరినట్టు రవిచంద్రుడితో జరిపిస్తాను అని చెప్పి తర్వాత సత్యదీపుణ్ణి కలుసుకుని ఈ విషయం వివరించాడు. అయితే సత్యదీపుడు స్వయంప్రభ అనుకున్నట్లుగా ఆగ్రహించక స్వయంగా దగ్గర ఉండి రవిచంద్రుడితో ఆమె వివాహం జరిపించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే అగ్నిసిద్ధుడు రాజ్యాన్ని తన కుమారుడైన సింహకేసరికి కట్టబెట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి అరణ్యానికి వెళ్ళి ఆశ్రమం ఏర్పరచుకున్నాడు. భేతాళుడి కథ చెప్పి, రాజా, సత్యదీపుడు యుద్ధంలో జయించి కూడా అగ్నిధర రాజ్యాన్ని ఆక్రమించుకోకపోవటం అటుంచి కోరిన రాజకుమారి స్వయంప్రభను కూడా వివాహమాడకుండా ఎందుకు తిరిగి వెళ్ళాడు? ఇది అతడిలోని రాజనీతి లోపం కాదా? ఇక అగ్నిసిద్ధుడు ప్రజలను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించడం తప్ప మరే యోగ్యత లేని రవిచంద్రుడితో తన కుమార్తె వివాహం జరిపించడం అతడి రాజసానికి మచ్చ కాదా? మరొక సంగతి, తండ్రి అన్న పూజ్యభావం లేకుండా తనకు హాని చేసిన సింహకేసరికి సింహాసనం అప్పగించడం ఏమన్నా రాజనీతిజ్ఞత అనిపించుకుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అగ్నిసిద్ధుడు, సత్యదీపుడు ఇద్దరూ గొప్ప రాజనీతిజ్ఞులనడంలో సందేహమేమీ లేదు. ఎలా అంటే, విదేహ, అగ్నిధర రాజ్యాల మధ్య పాతపగలు మాన్పి స్నేహ సంబంధాలు ఏర్పరచడం అనేది సత్యదీపుడి ప్రధాన లక్ష్యం.
రాజకుమారి స్వయంప్రభను వివాహమాడటం అనేది ఈ లక్ష్య సాధనలో ఒక భాగం మాత్రమే. సింహకేసరి ఓటమి వల్ల రాజు అగ్నిసిద్ధుడి ప్రవర్తన ద్వారా ఆ లక్ష్యాన్ని అతడు సాధించాడు. అటువంటప్పుడు మరెవరినో ప్రేమించిన రాజకుమారిని తాను ఆశించటం ఆటవిక లక్షణం అవుతుంది. అందువల్లనే అతడు ఆమె వివాహాన్ని స్వయంగా దగ్గర ఉండి జరిపించి తన దారిన వెళ్ళిపోయాడు. ఇదే నిజమైన రాజనీతి. ఇక అగ్నిసిద్ధుడు రవిచంద్రుణ్ణి తన అల్లుడిగా చేసుకోవడం గురించి. ఎటువంటి సామాన్యుడైనా తన సొంత బలదర్పాలతో నాయకుడు కాగలిగినప్పుడు అతడు అందరిచేత గొప్ప యోగ్యుడుగానే పరిగణించబడతాడు. ఆ సంగతి తెలిసినవాడే గనక అగ్నిసిద్ధుడు రవిచంద్రుణ్ణి తన అల్లుడుగా చేసుకున్నాడు. ఇందువల్ల అతడి రాజసానికి మచ్చ అంటూ ఉండదు. సింహకేసరి స్వతహాగా మంచివాడు. రాజోద్యోగుల కుట్ర గ్రహించలేక అతడు తండ్రికి ద్రోహం తలపెట్టాడు. అందుకుగాను అతడు అటు ప్రజల నుంచి ఇటు సత్యదీపుడి వల్ల తగిన శిక్ష అనుభవించాడు. ఈ అనుభవంతో అతడు ప్రజాక్షేమం కోరే రాజు కాగలడని విశ్వసించే అగ్నిసిద్ధుడు అతడికి పట్టం కట్టాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సంపూర్ణం.